మాస్టర్స్ అందరికీ నమస్కారము. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు పిఎంసికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను 2000 సంవత్సరము జూలై 9వ తారీఖున మెడిటేషన్లోకి రావటం జరిగింది. వచ్చినప్పుడు ఫస్ట్ నాకు ఒక ఫార్వర్డ్ మెసేజ్ ద్వారా నేను మెడిటేషన్లోకి వచ్చాను. ఆ తర్వాత నేను ఆ ఫార్వర్డ్ మెసేజ్ని అలానే ఫాలో అవుతా. ఫస్ట్ సేతు విజ్ఞానము, రామ్తా విజ్ఞానము 2 క్లాసులు విన్నాను. అందులో ఆ నాలెడ్జ్ తీసుకున్న తర్వాత ఇంకా నాకు ఇక్కడ ఈ మెడిటేషన్లో ఏదో ఉంది అని చెప్పి దీన్ని కనెక్ట్ అయిపోయాను. అప్పటి నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీలో ఆర్గనైజర్గా టెక్నికల్గా ఎంత సపోర్ట్ అంటే వర్క్ నేర్చుకుంటూ వర్క్ చేస్తూ ఈరోజు నేను పిఎంసికి ఎంతో పిఎంసికి కావచ్చు, కడతాల్లో జరిగేటటువంటి వర్క్స్ ఏదైనా కానీ పత్రిజీ శక్తి స్థలకి, ద్వారకా నివాస్కి వాటన్నిటికీ పనిచేసేటటువంటి భాగ్యం నాకు పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ ద్వారా నాకు అందింది. వర్క్ చేస్తున్నప్పుడు ఎంతో తృప్తిని పొందుతున్నాను. అంటే మనము తృప్తిని పొందటమే కాకుండా అందులో కొంతమందిని అంటే అడ్మిన్స్గా వాళ్ళ కూడా ఆ సాటిస్ఫాక్షన్ కలిగే విధంగా ఎంతో వర్క్ అనేది నడుస్తుంది. ఇందాక బవరాజ్ సార్ చెప్పినట్టు పత్రిజీ అమృతోత్సవానికి కూడా ఇప్పుడు మేము వర్క్ చేయటం అనేది జరుగుతుంది. అలానే ఈ సంవత్సరంలో ఈ 2025లో ఇప్పటికే 4 సార్లు 5 సార్లు 11 days పిఎంసి సమగ్ర అభివృద్ధికై వర్క్షాపులు చేయటం జరిగింది. అదేవిధంగా ద్వారకా నివాస్ కోసం వర్క్షాపులు చేశాము. దీని ద్వారా ఫలితాలను కూడా మేము చూసాము. ఏంటి ఆ ఫలితాలు అంటే పిఎంసి వెల్ విషర్స్ అనేటటువంటి ఒక గ్రూప్ను ఫామ్ చేసి ప్రతి నెల కూడా అంటే ఈసీఎస్ ద్వారా ఎవరైతే చెల్లించడానికి వీలు అవ్వదో అలాంటి వాళ్ళందరికీ కూడా ఫోన్పే, గూగుల్ పే ద్వారా ప్రతి మంత్ కూడా పిఎంసికి సపోర్ట్ చేసే విధంగా దాదాపు 100 నుంచి 150 మంది ప్రతి నెల పే చేస్తున్నారు. ఆ విధంగా కూడా మేము పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీ ద్వారా వర్క్ చేయటం అనేది జరుగుతుంది. నేను ఇక్కడ అందరికీ చెప్పాలనుకున్నది ఒకటే, ఇందాడి నుంచి అందరూ పెద్దల అభిప్రాయాలు తీసుకున్నాము. కానీ ఇక్కడ మనం ఏది చేయాలన్నా కానీ ఇక్కడ కూర్చున్న ఈ 30 మందో 40 మందో 50 మంది వల్ల సాధ్యం కాదు. ఫీల్డ్ లెవెల్లో ప్రతి ఒక్కళ్ళని భాగస్వాములు చెయ్యాలి అంటే తన్ మన్ ధన్. ఇప్పుడిప్పుడే ధ్యానంలోకి వచ్చినటువంటి వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేసి దానిని చూడటం ద్వారా వాళ్ళు లబ్ధి పొందుతూ పిఎంసికి వాళ్ళ ద్వారా ఆదాయం వచ్చేటటువంటి మార్గాన్ని చూసుకోవాలి. రెండవది వచ్చేసి వాళ్ళు ఏదన్నా పిఎంసికి సహాయం చేయాలి అనుకుంటే మంత్లీ ఎంత చేయగలరు, అది పిఎంసి వెల్విషర్ గ్రూప్ ద్వారా పిఎంసికి అందేటట్టు చేయాలి. మూడవది ఏంటి అంటే నేను మనీ పరంగా చేయలేను అన్నప్పుడు వాలంటరీగా వాళ్ళంతటికి వాళ్ళు 10 మంది దగ్గరికి వెళ్ళి 10 మంది ద్వారా ఒక అంబాసిడర్గానో లేకపోతే ఒక గ్రూప్ను ఫామ్ చేసి వాళ్ళ ద్వారా ప్రతి నెల పిఎంసికి పంపించే విధంగానో వాళ్ళ తోడ్పాటును అందించాలి. ఇదంతా కూడా ఎలా జరగాలి అంటే వాళ్ళు ఇష్టపూర్తిగా వాలంటీర్గా చేసేటట్టుగా చేయాలి. అదంతా కూడా మనము మోటివేట్ చేసి చేయగలము అనేది నేను అనుకుంటున్నాను. నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.